ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే, మరి చూసుకోండి. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. ఆ రోజు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారు బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్ డార్లింగ్స్. అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ అ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళని. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ని? ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? ట్రైలర్